హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు సింపుల్‌గా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇది నాన్ వెజ్‌లోకి సైడ్ డిష్‌గా చాలా బావుంటుంది. దీనికోసంగా 1 కప్పు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నిటిని కూడా తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగనే చింతపండు గుజ్జును కూడా తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిగడ్డ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ మొత్తం వేసిన తర్వాత దాంట్లో ఒక్క స్పూన్ ఉప్పు వేసుకొని దాన్ని చేత్తో బాగా వాటర్ బయటికి వచ్చే విధంగా, ఆ ఉల్లిగడ్డల్లో నుంచి వాటర్ బయటకు వచ్చే విధంగా బాగా చేత్తో పిసుక్కోవాలి. ఇలా చేయటం వల్ల మనకి పచ్చి పులుసు చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీనికోసంగా ఇలా చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు గుజ్జుని దాంట్లో వేసుకొని దాంట్లోకి సరిపడా వాటర్‌ని పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. మీకు ఇంకా అవసరం అనుకుంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నటువంటి ఉల్లిగడ్డ, ఉప్పు మిశ్రమం కలిగినటువంటి దాన్ని మొత్తాన్ని కూడా ఈ గిన్నెలో వేసుకొని ఈ చింతపండు అంతా కలిసే విధంగా, గుజ్జు మొత్తం కలిసే విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలాగా గిన్నెలో ఉన్నటువంటి చింతపండు, ఉల్లిగడ్డ మొత్తం కూడా కలిసే విధంగా కలిపి వాటిని అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. పులుపు అడ్జస్ట్ అవ్వటానికి 1 స్పూను పంచదార వేసుకుంటే అది బాగా అడ్జస్ట్ అవుతుందండి. అలాగనే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేసుకొని దాంట్లోకి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగనే 3, 4 వెల్లుల్లి, అలాగనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని, అలాగనే 2 ఎండుమిర్చిని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నటువంటి దీనిలోకి మనం చివరిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగనే కరివేపాకుతో పాటు కొంచెం పసుపు కూడా వేసుకొని దీన్నంతటినీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇదంతా కూడా దోరగా వేగిన తర్వాత ఈ తిరగమాత మిశ్రమం మొత్తాన్ని కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపండు పచ్చి పులుసులోకి దీన్నంతటినీ కూడా తిరగమాత కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల బాగా టేస్ట్‌గా ఉంటుంది. దీన్ని ఇలా కలుపుకోవాలి. కలుపుకొని ఆయిల్ అంతా కూడా గుజ్జుకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ఈ పచ్చి పులుసుని సింపుల్‌గా ఒక ఉల్లిగడ్డ ఉన్నా మనం చేసుకోవచ్చండి. ఇది చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగనే ఏదైనా ఫ్రైస్‌లో కూడా సైడ్ డిష్‌గా మనం ఈ పచ్చి పులుసుని చేసుకోవచ్చు. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. అందరికీ బాగా నచ్చుతుంది. వారానికి ఒకసారన్నా ఇది పిల్లలకు కూడా చేసి పెట్టాలండి. చాలా బాగుంటుంది.